చూస్తున్నాం. యానంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. అర్ధరాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. స్థానిక గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సముద్రం నుంచి ఐలాండ్ నెంబర్ 3 మీదుగా వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. గ్యాస్ రవాణా నిలిపివేయడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఇక యానంలో ఓఎన్జీసీ గ్యాస్ పైప్ లైన్ లీక్ అయింది. అర్ధరాత్రి భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. ఐలాండ్ నెంబర్ 3 మీదుకి వెళ్లిన చమురు సంస్థల గ్యాస్ పైప్ లైన్ లీక్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లో అందిస్తారు. దత్తు, చక్రి ఈ తూర్పుగోదావరి జిల్లా పుదుచ్చేరి ప్రాంతం యానం వద్ద గడియాలదిప్ప అనే ఒక గ్రామం ఉంది. యానం నుంచి దగ్గర 8 కిలోమీటర్ల దూరంలో సముద్రం ఉంటుంది. ఈ వెళ్ళే ఈ రహదారి మధ్యలో గ్యాస్ పైప్ లైన్లు ఉంటాయి. అయితే ఓఎన్జీసీకి సంబంధించిన పైప్ లైన్లు, అలాగే రిలయన్స్ గాడిమొగ చమురు క్షేత్రం అంటారు, దానికి సంబంధించిన పైప్ లైన్స్ ఉంటాయి. అలాగే క్లీన్ ఎనర్జీకి సంబంధించిన పైప్ లైన్స్ ఉంటాయి. ఇది ఏ కంపెనీకి సంబంధించిన పైప్ లైన్ తెలియదు, కానీ తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఒక్కసారిగా లీక్ అయ్యి మంటలు ఎగిసిపడ్డాయి. చుట్టుపక్కల ఉన్న దర్యాలదిప్ప, వాకదిప్ప వంటి గ్రామస్తులు ఒక్కసారిగా భయం గంభీరయ్యారు. ఒక్కసారిగా చీకటిగా ఉండే ప్రాంతంలో వెళ్తురు రావడం ఏంటని చెప్పి బయటకు వచ్చి చూస్తే పైప్ లైన్ నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగరమ్మడం, దాంతో చుట్టుపక్కల గ్రామస్తులంతా భయపడ్డారు. ఆ ఆయిల్ కంపెనీకి సంబంధించిన అధికార యంత్రాంగానికి సమాచారం అందించారు. వెంటనే వారు గుర్తించడం జరిగింది. అయితే చమురు కంపెనీ నుంచి వస్తున్నటువంటి ఈ పైప్ లైన్ లో లీకేజ్ ఏర్పడింది. అది ఒక్కసారిగా విస్ఫోటనం చెందింది. దాంతో మంటలు ఏర్పడ్డాయి అని అధికార యంత్రాంగం గుర్తించి ఆ పైప్ లైన్ కి వచ్చే గ్యాస్ ని, చమురుని వారు బంద్ చేయడం జరిగింది. ప్రస్తుతానికి